నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మనం అనుకున్నా కానీ ఆయన పందా మారదు. ఆయన గవర్నమెంట్ ఖర్చుతోటి ఏర్పాటు చేసిన సభల్లో ప్రతిపక్ష నాయకులను తిడతాడు. చంద్రబాబు నాయుడిని తిడతాడు, పవన్ కళ్యాణ్ని తిడతాడు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడతాడు. గవర్నమెంట్ ఖర్చుతోటి గవర్నమెంట్ సొమ్ముతోటి ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో రాజకీయ విషయాలు ఎలా మాట్లాడతావు అని అడిగితే దిక్కు ఉండదు. రాజకీయ సంబంధమైన విషయాలు, ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడతారు, రాజకీయ పార్టీల గురించి మాట్లాడతారు, వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. అసలు ఇదేమీ లాజిక్ అర్థం కావట్లేదు. అసలు ఇది ఇట్లా వ్యవహారం ఇట్లా చేస్తారా? అంటే పార్టీకిను ప్రభుత్వానికి తేడా ఏమీ లేదా? మెజారిటీ సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రభుత్వం అవుతుంది. ఆ ప్రభుత్వము ప్రజలందరికీ సంబంధించింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మీరు నాకు ఓటు వేసారో లేదో నేను చూడటం లేదు అంటాడు. ఓటు వేసారో లేదో చూడకూడదు. అట్లా చూస్తే ముఖ్యమంత్రి అనరు, వైసీపీ అధ్యక్షుడు అంటారు. ముఖ్యమంత్రి అంటే ఏంటి అంటే ఇతనికి అర్హత ఉందా లేదా అని చూడాలి తప్ప ఇతను నాకు ఓటు వేసాడా లేదా అని చూడకూడదు. ఇది అసలు బేసిక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ నుంచి డీవియేట్ అయిపోయి నేను ఎవరు పార్టీకి, మీరు ఏ పార్టీకి ఓటేశారో కూడా నేను చూడను, మీకు సంక్షేమాన్ని అందిస్తున్నాను అంటే సంక్షేమం అందించడం నీ కర్తవ్యం, నీ బాధ్యత. ఈ విధంగా కామెంట్లు చేయటం, మరి రాజకీయ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని కామెంట్ చేయటం, ప్రజలకి ఏదో వివరించి చెప్పాలి అన్న ఉద్దేశంలో, తాపత్రయంలో ప్రభుత్వ సొమ్ముతోటి ఏర్పాటు చేస్తున్న సభల్లో రాజకీయాలు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఎందుకు అవసరమా? ఇట్లా చేయటం అవసరమా? ఒకసారి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇదే పని. ప్రభుత్వ ఖర్చుతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగులో నువ్వు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? అమ్మఒడి డబ్బులు వేయడానికి వెళ్ళినప్పుడు మనం చూసాం కదా, ఎదురుగా పిల్లలు కూర్చొని ఉన్నారు. ఈ ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినా కానీ నా వెంట్రుకు కూడా పీకలేవని చెప్పి వెంట్రుకలు చూపించాడు. ఇది చాలా దురదృష్టకరమైన విషయంగా మనం చెప్పుకోవాలి. ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు అనే కొన్ని గైడ్లైన్స్ అన్నా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ మీటింగులు పెట్టుకోండి. మీ సొంత డబ్బులతోటి రాజకీయ సమావేశాలు పెట్టుకొని అందులో మాట్లాడుకోవచ్చు. అందులో కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, అది వేరే విషయం. కనీసం ప్రభుత్వ ఖర్చుతోటి ఏర్పాటు చేసే సభల్లో అయినా రాజకీయాలు మాట్లాడమాకండి. ఇప్పుడు వచ్చేది ఎన్నికల సంవత్సరం ఏంటి వచ్చేసింది. ఇంకో నెల 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆ చివరి వరకు కూడా నువ్వు ప్రభుత్వ ఖర్చుతోటి పెట్టుకునే మీటింగుల్లో రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఇది చాలామంది మేధావులు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం, లేకపోతే మీడియా గురించి మాట్లాడటం. మీడియా ఏం చేస్తుంది? మీడియాకి కొన్ని హద్దులు ఉంటాయి, ఆ హద్దుల్లోనే ఉంటుంది. ఎవరైనా సరే ఇది సమస్య ఉన్నది, ఈ విధంగా సమస్య పెరుగుతున్నది అని రాస్తే ఆ మీడియాని నువ్వు ఏదో పచ్చ మీడియా అంటావు, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్నారంటావు. సమస్య ఉన్నదా లేదా చూడాలి. సమస్య ఉంటే సరిదిద్దాలి, సమస్య లేకపోతే ఆ మీడియాకి రిజైండర్ ఇవ్వాలి, మీరు లేని సమస్య గురించి మాట్లాడుతున్నారు అని.
అంతేగాని ఈ మీడియాలన్నీ కలిపి ఇవన్నీ చంద్రబాబు నాయుడికి సంబంధం ఉన్నాయి అని మాట్లాడటం. ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతాయి. అట్లా ఎత్తి చూపకూడదు. అట్లా ఎత్తి చూపటం వల్ల నా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటున్నది అంటే తప్పులు చేయకుండా పరిపాలించాలి, తప్పులు లేకుండా పరిపాలించాలి, తప్పులు లేకుండా చట్టాలు తీసుకురావాలి, తప్పు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఎవరన్నా విమర్శిస్తే వాడిని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీతోటి అంటగట్టడం, లేదు అంత పచ్చ మీడియా అని చెప్పడం, ఇదే పని. మరి మీకు సంబంధించిన మీడియా కూడా చాలా ఉంది కదా. చాలా కొన్ని ఛానల్స్ అయితే దారుణంగా ప్రసారాలు చేస్తూ ఉంటాయి. తెలుగుదేశానికి సంబంధించి, తెలుగుదేశం లీడర్లకు సంబంధించి వ్యక్తిగత అంశాల మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన వక్రీకరణలు చేసి వేస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమనాలి? అంటే ఈ తరహాలో ఒక కొత్త సమస్యని సృష్టించటం, ఉన్న సమస్యల్ని వదిలేసి కొత్త సమస్యల్ని సృష్టించటం, కొత్త సమస్యల్ని సృష్టించటం ద్వారా ప్రజల దృష్టిని మరల్చటం, ఈ తరహా రాజకీయాలు అవి శోభనివ్వవు. ఏ మనుషులకి కూడా అవి శోభనివ్వవు. రాజకీయం చేయాలి అంటే రాజకీయం ఒక వ్యవస్థ ఉంటుంది. పార్టీ వ్యవస్థ, ప్రభుత్వ విషయాల్లో రాజకీయ జోక్యం చేసుకోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి, ఉదాహరణకి ఋషికొండలో 533 కోట్ల రూపాయలతో ఓ బిల్డింగ్ కట్టారు. అది ముఖ్యమంత్రి పేరు మీద కట్టలే, పర్యాటక శాఖ వాళ్ళు దాన్ని కట్టారు. అందులోకి ముఖ్యమంత్రి వెళ్దామని అనుకుంటున్నాడు. దీని మీద చెప్పరా? పర్యాటక శాఖ ద్వారా కట్టి నువ్వెట్ట వెళ్తావని అడిగారు అనుకో, అట్టెట్లా అడుగుతావు అంటారు. కొండ మీద ఎట్లా కడతావంటే, మీరు కట్టలేదా మిగిలిన కొండల మీద? మిగిలిన కొండలు వేరు, ఈ కొండ వేరు. అంటే ఈ టైపులో ఏదన్నా ఒక సమస్యని లేవనెత్తితే దాని మీద ఒక చర్చ జరగాలి. ఆ చర్చకు ఒక ముగింపు రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు కదా. అవన్నీ కాకుండా ఎదురుదాడి చేద్దాం, ఎంతసేపటికి ఎదురుదాడి. ఎవరన్నా ఒక చిన్న రోడ్లు బాగలేవు అనగానే ఇది అంతా అబద్ధాలు చెప్తున్నాయి, తప్పు చెప్తున్నారు. ఇప్పుడు మంత్రులే ఒప్పుకుంటున్నారు కదా. మంత్రి, చాలా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్లు బాగలేవని చెప్పి మీరు మా ప్రభుత్వం మీద ఒక నిర్ణయానికి రామాకండి అని చెప్పాడు. అంటే రోడ్లు బాగలేవని ఆయన ఒప్పుకున్నట్టే కదా. అంటే ఈ విధమైన ఒకటి రోడ్లు బాగలేవని వార్త రాస్తే రోడ్డు బాగానే చేయాలి, లేకపోతే బలానా ఇప్పుడు నిధులు లేవండి తర్వాత చేస్తామన్నా చెప్పాలి. నువ్వు రోడ్లు బాగలేవని రాసావు కాబట్టి నీది పచ్చ మీడియా అంటే ఓకే, నీకు ఒక మీడియా ఉంది కదా, ఆ మీడియాలో రోడ్లన్నీ బాగున్నాయని రాయి, రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని ఫోటోలు తీసిరాయి. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. అలా కాకుండా ఒక ఇష్టారీతిన వ్యవహరించటం, ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాజకీయాలు మాట్లాడటం, వ్యక్తిగత విమర్శలు చేయటం, అది కూడా అత్యంత నీచంగా. ఇవన్నీ అధికారాంతం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మానుకుంటే బెటరు. ఇప్పటికైనా మానుకోవాలని మొత్తం అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకుంటున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.